సూర్యాపేట జిల్లాలో అనుమతి లేకుండా విక్రయిస్తున్న వరి విత్తనాలు పోలీసులు సీజ్ చేశారు. మిర్యాలగూడ శివారులోని చవ్వారిగూడెం నుంచి విత్తన బస్తాలు ఆటోలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అనుమతులు లేకుండా విక్రయిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు గోదాములో తనిఖీలు చేపట్టి 150 బస్తాలు వరి విత్తనాలను సీజ్ చేశారు. నేడేరు చెల్ల మండలం దర్శించకుర్ల చెందిన షేక్ జలీల్ గోడౌన్లో అనుమతులు లేని 273 క్వింటాళ్ల వరి విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. మొత్తం సీజ్ చేసిన విత్తనాలు 16,50,000 రూపాయలుగా అంచనా వేశారు. 2 ఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు మంచిర్యాల జిల్లా మందమర్రిలో నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో వ్యవసాయ అధికారిని కిరణ్మయి, ఏఈఓ ముత్యం తిరుపతితో తనిఖీలు చేపట్టారు. ద్విచక్ర వాహనంపై నకిలీ విత్తనాలు తరలిస్తుండగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి ₹1,00,000 విలువైన 40 కిలోల పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకుని ఇరువురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.